హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు నచ్చిన మూవీస్. ఈరోజు నాకు నచ్చిన మూవీస్లో మీకు ఒక అద్భుతమైన సినిమా గురించి చెప్పబోతున్నా. అదేంటి అంటే రాజేంద్ర ప్రసాద్ గారిది ఎదిరింటి మొగుడు పక్కింటి పిల్లం. అసలు ఎదిరింటి మొగుడు పక్కింటి పిల్లం సినిమా చూస్తూ ఉంటే అది చూసినంతసేపు కూడా మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఒక మధ్యతరగతి వ్యక్తి డబ్బు కోసం ఎంత తహతహలాడుతుంటాడు, దాన్ని దాచిపెడదామని ఎంత దాచిపెట్టడానికి ట్రై చేస్తుంటాడు, దానికోసం వాడు ఏమేం చేస్తాడు అన్నది చూపించడంలో డైరెక్టర్ అనేది ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. అందులో రాజేంద్ర ప్రసాద్ గారి నటన మాత్రం హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే ఆయన రూపాయి కోసం కూడా బస్సు ఎక్కకుండా మున్సిపల్ వ్యాన్ ఎక్కి వెళ్తూ ఉంటాడు. అది మళ్ళీ నోట్లో ఉన్న లాలాజలం పోకూడదనేసి వేరే వాడి లాలాజలంతో వాడదాం, వాళ్ళ కొడుకుది వాడేసరికి ఆ కొడుకు ఆ స్టాంపును తినేయడం. అసలు ఆ సీన్స్ చూస్తుంటే మనకి ఎంతసేపు చూసినా సరే ఇంకా బాగా చూడాలనిపిస్తుంది. అందులో ఆయన కొడుకు క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చాలా బాగా ప్రశంసలు పొందాడు. ఐస్ గడ్డ మీద రూపాయి కోసం ఐస్ గడ్డ మీద ఒక 6 గంటల సేపు దాకా కూర్చొని ఉంటాడు. అసలు అది ఇంకో హైలైట్ అనమాట. ఆ తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నూనె దొంగతనం చేస్తారు. ఇద్దరు కొట్టుకున్నట్టు చూసి ఆ కొట్టుకోవడంలో కర్చీఫ్ని తీసుకెళ్ళి ఆ నూనె డబ్బాలో పడేయడం, నేను నిన్ను కొడుతున్నాను అనేసి ఆ పిండి గిన్నెలో పోసుకోవడం, అది ఒక హైలైట్. అలా ఒక వ్యక్తి డబ్బుని అన్ని రకాలుగా కష్టపడి దాచిపెట్టిన తర్వాత అలా దాచిపెట్టిన తర్వాత భార్యకు కూడా ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోవడం అసలు చాలా బాగా అనిపించింది. ఆ సినిమాలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఎంత కష్టపడి అన్ని రకాలుగా దాచిపెట్టిన ఆ అమౌంట్ని చివరికి ఒంట్లో బాగోక హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ హాస్పిటల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చి, ఇదిగో నేను అంత కష్టపడి డబ్బులు దాచిపెట్టడం వల్ల ఇలా ఈ టైంలో ఉపయోగపడింది అనేసి అనుకోవడం, అది బాగుంటుంది. కానీ అసలు అతను కష్టపడిన అప్పుడు ఏ విధంగా ఎంజాయ్ చేయడానికి కానీ ఏముండదు. ఈ రోజుల్లో చాలామంది చూస్తే ఈ సినిమా చాలా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే సగటు మధ్యతరగతి వ్యక్తి ఎవరైనా సరే ఇలానే ఉంటాడు. అందుకే ఆ సినిమా ఆ రోజుల్లో చక్కగా ఆడింది. ఇలాంటి సినిమాలు 90sలో మాత్రమే వచ్చినాయి. ఇగో ఈ టైంలో వచ్చిన సినిమాలు మనం అంతగా గుర్తుపెట్టుకుని ఉన్నాయిలే కానీ అంత ఇది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నాకు నచ్చిన సినిమా ఎదురింటి మొగుడు పక్కింటి పిల్లం. నిజంగా ఈ సినిమాకి చూసే ప్రేక్షకుల్లో ఎంతమంది అభిమానులు ఇంకా ఉన్నారు అన్నది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే మరిన్ని సినిమాలని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తా. నమస్కారం, థ్యాంక్ యూ.